లాంబ్డా ఫంక్షన్ మనకి యూజింగ్ మ్యాప్ మెథడ్ ఉపయోగించి చూద్దాం. యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ అంటే ఇది ఏం చేస్తుందంటే మ్యాప్ మెథడ్ అనేది ఏదైనా లిస్ట్లో అన్ని ప్రతి ఎలిమెంట్ మీద మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ మ్యాప్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఒక లిస్ట్ డిఫైన్ చేశాను. దీంట్లో మనకి సిరీస్ ఆఫ్ వాల్యూస్ పెడదాం. ఓకే, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఏం చేద్దామంటే స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక లాంబ్డా ఫంక్షన్ మనం ఉపయోగిద్దాం. లాంబ్డా కీవర్డ్ ఉపయోగించాలా అనేది. ఇప్పుడు స్క్వేర్స్ అన్నాం కదా, జస్ట్ నేను ఇక్కడ సింపుల్గా ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఇలా రాస్తాం లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ లాంబ్డా కీవర్డ్ ఉపయోగిస్తాం ఇక్కడ లాంబ్డా. ఇప్పుడు ఆ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని మనం రీడ్ చేసుకోవాలి కాబట్టి సో దానికోసం ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. అంటే ఆ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని అది రీడ్ చేస్తుంది. రీడ్ చేసి దాన్ని ఎక్స్లోకి తీసుకొస్తుంది. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం, స్క్వేర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంట. అయితే దేంట్లో ఉన్న డేటా మనం రీడ్ చేస్తుంది, ఎన్లో ఉన్న డేటా రీడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎన్లో ఉన్న డేటాని ఈ విధంగా రాస్తాం అనమాట. ఇలా డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి లిస్ట్లోకి మనకంటే మనకి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం లిస్ట్ ఆఫ్ మ్యాప్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. తర్వాత మనకి మ్యాప్ అనే మెథడ్ లాంబ్డా ఎక్స్ అనేది ఏంటంటే ఇది మనకి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్. అంటే ఈ ఎన్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్లో ఉన్న వాల్యూని అది రీడ్ చేసుకుంటుంది. ఆ ఒక్కొక్క వాల్యూ మనకి ఎక్స్లోకి వస్తుంది. ఆ ఎక్స్లోకి వచ్చిన వాల్యూని స్క్వేర్ చేస్తుంది. ఆ స్క్వేర్ చేసిన వాల్యూని మీకు ఎస్లో స్టోర్ చేస్తుంది. ఈ ఎన్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ లిస్ట్లో ఉన్న డేటా అనేది మనం మెన్షన్ చేయాలి కాబట్టి ఇలా రాస్తాం. ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాం. జస్ట్ ఏమైనా సింపుల్గా ప్రింట్ చేస్తానండి, లేదా ఇంకా డీటెయిల్గా కావాలన్నప్పుడు స్క్వేర్స్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి మనం రాసుకుంటే ఆయన ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇలా రాసాం చూడండి, ఇక్కడ ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ మొత్తం మనకి ఇలాగా స్క్వేర్ అయి చూపిస్తుంది. అంటే నెంబర్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ను ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి ఈ లాంబ్డా కీవర్డ్ ఉపయోగించి మనం మ్యాపింగ్ మెథడ్ ద్వారా వాటిని ఇక్కడ స్క్వేర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ మ్యాప్ అనే కీవర్డ్ని కూడా మనం ఉపయోగించి రాసుకోవచ్చు. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్. అంటే ఎక్కువగా మనకి ఈ మ్యాపింగ్ మెథడ్కి వీటిని ఇలా ఉపయోగిస్తాం అన్నమాట. మ్యాప్ మెథడ్ మీద కూడా లాంబ్డా ఫంక్షన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంకా కావాలంటే మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ మెథడ్ కూడా చూద్దాం. ఫిల్టర్ అంటేనే అక్కడ మనకు అర్థమవుతుంది ఆ డేటాని మనకు అది ఫిల్టర్ చేసి చూపిస్తుంది అని చెప్పేసి యూజింగ్ ఫిల్టర్ అందాం. సో ఇక్కడ కూడా నేను జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి కొంత డేటా అనేది మనం డిఫైన్ చేద్దాం. 25, 20, 40 అండ్ 55 ఇలా తీసుకున్నాం. కొంత లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం ఈవెన్ నెంబర్స్ వరకు ఫిల్టర్ చేద్దాం. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వరకు ఫిల్టర్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ నేను ఇక్కడ ఈవెన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈవెన్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ సేమ్ అక్కడ ఎలా అయితే రాసాం అలానే యాప్లో ఎలా రాసాం అలానే ఇక్కడ ఫిల్టర్ ఆఫ్ లాంబ్డా, తర్వాత సేమ్ ఎక్స్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం ఇలా డిఫైన్ చేస్తున్నాం ఏంటి, ఎక్స్ mod 2 ఈక్వల్ టు 0, ఎక్స్ mod 2 ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఎన్ ఇలా డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి ఎన్లో ఉన్న అంటే ఇక్కడ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని 2తో డివిజిబుల్ చేస్తుంది. సో అది రిమైండర్ వాల్యూ 0 అయితే కనుక దాన్ని మనకి ఈవెన్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ లిస్ట్లోకి అంటే ఈవెన్ అనే లిస్ట్లోకి పంపిస్తుంది. సో 10 ఓకే, తర్వాత 25 అలా అనమాట. ఇక ఫైనల్గా మనం వీటిని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎన్ అందాం. సో ఆ వాల్యూస్ ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ అనేది ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చినాయి, ఈవెన్ ఆడు అన్నీ కలిపి వచ్చినాయి మనకి. సో ఈవెన్ ఆడు కలిపి వచ్చినాయి అంటే ఇక్కడ మనకి ఒక చిన్న చేంజెస్ చూద్దాం. అది ఎక్కడ మనం చేంజ్ ఉన్నదని చూద్దాం. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి సో దీన్ని కూడా ఒకసారి కామెంట్ చేద్దాం. ఇక్కడ వరకు కామెంట్ చేద్దాం. దెన్ ఫస్ట్ ఇక్కడ ఎన్ తీసుకున్న దాంట్లోకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఈవెన్ అనే వేరియబుల్ తీసుకున్నాం. లిస్ట్ ఆఫ్ తర్వాత ఫిల్టర్ ఆఫ్ అనే వాడడం తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్ mod 2 ఈక్వల్ టు ఎందుకంటే కంపారిజన్ కాబట్టి ఎక్స్ mod 2 ఈక్వల్ టు 0 అన్నా ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అంటే మనం రీడ్ చేస్తుంది ఏదైతే ఉందో ఎన్ ప్రింట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ప్రింట్ చేసేటప్పుడు ఏది రాయాలి, ఎన్ కాకుండా మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సింది ఏది, ఈవెన్ ఇలా రాసి.
ఎన్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఆ లిస్ట్లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. అది ఈవెన్ రాస్తే కనుక ఆ ఫిల్టర్ అయిన డేటాను మనకి చూపిస్తుంది అనమాట. సో ఇలా రాసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో మ్యాప్ అనేది ఏంటంటే లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. ఫిల్టర్ అనేది ఏంటంటే ఆ లిస్ట్లో ఉన్న సెలెక్టెడ్ డేటాను మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే వీటి మీద మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫైనల్గా. యూజింగ్ సార్ట్ మెథడ్. సార్ట్ చేయటం ఎలా అనేది. సార్ట్ చేయటం అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక డేటా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అని ఒక డేటా తీసుకున్నాం. ఎంప్లాయీ అని చెప్పేసి ఒక డేటా తీసుకొని దీంట్లో మనం కొంత డేటా అనేది మెన్షన్ చేద్దాం. ఏంటంటే ఎంప్లాయీస్ అన్నాం కదా, సో ఇక్కడ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుమార్ ఏజ్ 25 అన్నాం. తర్వాత నెక్స్ట్ కృష్ణ ఏజ్ 20 అన్నాం. మనం ఇలా ఇద్దాం. తర్వాత నెక్స్ట్ రాజు 22 అన్నాం. ఓకే, అంటే మనకి కొంచెం డిఫరెన్షియేట్ తెలియటం కోసం రాస్తాం. తర్వాత ఇంకొక స్టూడెంట్ పేరు ఏదైనా యాడ్ చేద్దామని ఇక్కడ వంశీ 24 అని ఇలా ఇచ్చాం మనకి. ఇది స్టూడెంట్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ డేటా అనుకోండి. ఎంప్లాయర్ స్టూడెంట్ మన ఇష్టం ఏదో ఒకటి తీసుకోవచ్చు. అంటే మనం అక్కడ ఏమి ఇచ్చామంటే ఆ స్టూడెంట్ యొక్క ఇప్పుడు మనం తీసుకున్న ఎంప్లాయీ డేటా కాబట్టి ఎంప్లాయీ యొక్క నేమ్ ఇచ్చాము, తర్వాత అతని యొక్క ఏజ్ ఇచ్చాము. నేమ్ ఏజ్ రెండు ఇలా ఇచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఏజ్ వైజ్గా సార్ట్ చేద్దాం. అంటే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏజ్ వైజ్గా మనం సార్ట్ చేసి పెట్టుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనం ల్యాండా ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా నేను ఎక్స్ అంటాను, అంటే షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. లేదనుకోండి మనం ఏజ్ అనే వేరియబులే తీసుకోండి. ఏజ్ అనే వేరియబుల్ తీసుకొని సార్ట్ అనే మెథడ్ వాడతాం. సార్ట్ అని చెప్పేసి రాసిన తర్వాత ఇక్కడ సార్ట్ కీ రాస్తాం. మనకి ఇక్కడ ఆ కీలో మనం ల్యాండా అని ఉపయోగిస్తాం. ఇక్కడ మీకు లిస్ట్లో ఉన్న డేటా కానీ ఏదైనా డిక్షనరీలో ఉన్న డేటా కానీ మనం ఇక్కడ సార్ట్ చేసుకున్నప్పుడు ఇది సార్ట్ అనేది మనకి బిల్ట్-ఇన్ మెథడ్. సో సింపుల్గా లిస్ట్లో ఉన్న డేటా సార్ట్ చేయాలంటే లిస్ట్ ఆర్డర్ సార్ట్ అంటే కనుక ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి పెట్టేస్తుంది. ఇక్కడ మనం ఈ సార్ట్ అనే మెథడ్ నుంచి ఇక్కడ మనం ల్యాండా కీవర్డ్ ఉపయోగించి రాస్తున్నాం. సో ఎక్స్ అనుకున్నాము, ఇక్కడ ఎక్స్ అని డిఫైన్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1 అని. ఏంటి ఎక్స్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎలా తీసుకున్నాము, ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీ అన్నాం కదా. సో ఈ ఎంప్లాయీలో ఉన్న డేటాని మనం ఇక్కడ సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ, ఎందుకంటే అందులో ఉన్న డేటాని రీడ్ చేయాలి కాబట్టి ఇలా రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీ అనేది మనకి ఒక లిస్ట్ అనుకోండి. ఈ లిస్ట్లో వచ్చేసి మనకి ఇలా డేటా ఉంది. ఈ డేటాను మనం సార్ట్ చేయాలి కాబట్టి ఆ ఎంప్లాయీ లిస్ట్లో ఉన్న డేటా మీద సార్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఈ సార్ట్ మెథడ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనం కీ రాస్తున్నాం. కీ ఈక్వల్ టు ల్యాండా అనే మెథడ్ ఉపయోగించి ల్యాండా ఎక్స్ అన్నాం. అంటే ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఈ ఎంప్లాయీ లిస్ట్లో మనకి ఏదైతే ఉందో ఒక్కొక్క సెల్లో ఉన్న డేటా ఎక్స్లోకి వస్తుంది. తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటి మనకి ఇప్పుడు ఇది ఒక టపుల్ అనుకోండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ ఎలా ఉంది డేటా వచ్చేసి ఇది 0th సెల్, ఇది ఫస్ట్ సెల్. ఇప్పుడు మనకి ఏది సార్ట్ అవ్వాలి, ఫస్ట్ది సార్ట్ అవ్వాలి. అందుకోసం ఇక్కడ ఎక్స్ ఆఫ్ 1 అన్నాం. అదే నేమ్స్ సార్ట్ అవ్వాలంటే కనుక 0 పెడతాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏజ్ కాబట్టి సార్ట్ అవ్వాల్సింది, అందుకోసం ఇక్కడ 1 అనేది రాసాం. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎంప్లాయీ ఇలా రాదు. సో దాన్ని ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న సింటాక్స్ చూద్దాం. ఇది సార్ట్ అనేది మనం ఉపయోగించాం కదా. సో ఎంప్లాయీ ఈక్వల్ టు సార్ట్ అని చెప్పేసి డిఫైన్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సార్ట్ ఈక్వల్ టు ఇలా రాసాం కదా. జస్ట్ మనం ఇక్కడ రాసింది ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న మిస్టేక్ ఏంటంటే ఈక్వల్ టు కాదు, జనరల్గా ఏంటంటే ఇది మెథడ్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే డాట్ అని రాస్తాం. అంతే, మామూలుగా అయితే స్టోర్ చేస్తాం, అలా కాకుండా డాట్ అని చెప్పేసి రాస్తాం. అంటే ఇక్కడ ఎంప్లాయీ డాట్ మామూలుగా సార్ట్ చేయాలనుకోండి, సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఉందనుకోండి, L1 అనే లిస్టు. L1 డాట్ సార్ట్ అంటే కనుక ఆటోమేటిక్గా లిస్ట్లో ఉన్న డేటా సార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏంటంటే ఎంప్లాయీలో ఉన్న డేటా సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయీ డాట్ సార్ట్ అని రాస్తాం. రాసి ఇక్కడ మనం కీ మెన్షన్ చేస్తున్నాం. ఆ కీ మెన్షన్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ల్యాండా కీవర్డ్, అంటే కీ అంటే దీంట్లో మనకి దేన్ని మీరు స్పెసిఫిక్గా దేన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలో
చెప్పాలి కాబట్టి ఇక్కడ మనకు ల్యాండా ఉపయోగించేసి ఎలిమెంట్ పొజిషన్ చెప్తాం అనమాట. దాన్ని బట్టి మనకు ఆటోమేటిక్గా సార్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు ఆర్డర్ మారింది. యాక్చువల్ ఆర్డర్ అయితే ఎలా ఉంది, మనకి ఫస్ట్ కుమార్ ఉంది, తర్వాత కృష్ణ, రాజు. ఇక్కడ చూడండి మీకు కృష్ణ తర్వాత రాజు, అంటే ఏజ్ ప్రకారం చూద్దాం 20, 22, 24, 25 ఈ విధంగా అనమాట. మామూలుగా మనకి ఇలాగ ర్యాండమ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే బై డిఫాల్ట్గా మీకు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయి చూపిస్తుంది. ఓకేనా, ఇలా మనకి ల్యాండా ఫంక్షన్స్ యూజ్ చేసి చూడొచ్చు. కావాలి అంటే కనుక దీన్ని మనం ఇప్పుడు ఎలా వస్తుంది, మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. కావాలి మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే ఇక్కడ రివర్స్డ్ అని చెప్పేసి రాయొచ్చు. రివర్స్ అని చెప్పేసి రాయొచ్చు. రివర్స్ ఈక్వల్ టు అక్కడ మనం బూలియన్ ట్రూనా ఫాల్సా రాసుకుంటాం అనమాట. సో మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి రివర్స్ అని చెప్పేసి ట్రూ పెడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే డిసెండింగ్ ఆర్డర్లో మనకి చూపిస్తాం. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది కదా, ఇప్పుడు ఫైనల్గా మనకి డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి ల్యాండా ఫంక్షన్స్. సో ఈ ల్యాండా ఫంక్షన్స్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్ని అంటే మెథడ్స్ ఏవైతే మనం డిఫైన్ చేయాలనుకుంటాం వాటిని ఇక్కడ మనం సింపుల్గా రాయొచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాగ మనకి స్మాల్ ఫంక్షన్స్ మాత్రమే, అంటే ఇలా 1 లైన్ ఆఫ్ కోడ్ ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ల్యాండా ఫంక్షన్స్ కింద డిఫైన్ చేస్తాము. అయితే వీటికి ఏంటంటే ఫంక్షన్కి మనకి ఎటువంటి నేమ్ అనేది ఉండదు కాబట్టి వీటిని మనకి అనానిమస్ ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకేనా, ఈ ల్యాండా ఫంక్షన్స్ వల్ల మీకు ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో కానీ మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. మీరు వీటి మీద కొంచెం ఎక్కువ మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సింటాక్స్ ఒకటి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ల్యాండా అనే కీవర్డ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, మనం ఇందాక ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం సార్. ఆర్గ్యుమెంట్ సింగిల్ ఆర్గ్యుమెంట్ పంపించవచ్చు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పంపించవచ్చు. బట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటంటే మనకి 1 లైన్ మాత్రమే ఉండాలి. సో అదొకటి మనం చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే ఎవాల్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎవాల్యూట్ చేయాలనుకున్న కోడ్ అనేది అక్కడ రాస్తాం. ఆ కోడ్ని అక్కడ మనకి సింపుల్గా 1 లైన్లో రాస్తాం అనమాట. దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాము. మనం కాల్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనం రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ అయ్యి మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇవి ల్యాండా ఫంక్షన్స్ గురించి. ఓకే.